దేశవ్యాప్తంగా ఇప్పుడున్న ప్రధాన సమస్యలో ఒకటి సైబర్ నేరాలు. ఒక్క తెలంగాణ నుంచే ప్రతిరోజు 4 నుంచి 5 కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేస్తున్నారు. పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా బాధితుల సంఖ్య తగ్గడం లేదు. అయితే విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితులకు సహకరిస్తూ వారికి బ్యాంకు ఖాతాలు సేకరించి ఇస్తున్న వారితో పాటు సహకరిస్తున్న బ్యాంకు అధికారులను సైతం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 150 కోట్ల రూపాయల మేర మోసం చేసినట్లు గుర్తించారు. ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్ సహా పలు రకాల సైబర్ మోసాలతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా మ్యూల్ ఖాతాలు, వాటిని తెరిచేందుకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులే లక్ష్యంగా ఆపరేషన్ ఆక్టోపస్ ను ప్రారంభించారు. ఆక్టోపస్ 2.0లో భాగంగా దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ సైబర్ మోసాల కీలక నెట్వర్క్ ను పోలీసులు ఛేదించారు. మొత్తం 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి బ్యాంక్ అధికారులు సహా 52 మంది నిందితులను అరెస్టు చేశారు. పెట్టుబడి పేరుతో మోసాలు, ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్టు పేరుతో అమాయకులను బెదిరించి భారీగా సొమ్ము దోచుకుంటున్న ముఠాలకు అండగా నిలుస్తున్న బ్యాంకు అధికారులే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగింది. నిందితుల్లో 32 మంది బ్యాంక్ అధికారులు, 15 మంది మ్యూల్ ఖాతాదారులు, 5 మధ్యవర్తులు ఉన్నారు. సైబర్ నేరగాళ్లతో కుమ్మక్కైన కొందరు బ్యాంక్ అధికారులు వారి కోసం అక్రమంగా బ్యాంకు ఖాతాలు తెరిచి ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆపరేషన్ ఆక్టోపస్ 1లో 16 రాష్ట్రాల నుంచి 117 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని కస్టడీలోకి తీసుకుని విచారించగా పోలీసులకు పలు కీలక అంశాలు లభ్యమయ్యాయి. వీటి ఆధారంగా ఆపరేషన్ 2.0 నిర్వహించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ శివమారుతి నేతృత్వంలో 16 ప్రత్యేక బృందాలు మొత్తం 7 రోజుల పాటు 9 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి నెట్వర్క్ను ఛేదించాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బంగాల్, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి కీలక నిందితులను, వారికి సహకరిస్తున్న బ్యాంకు అధికారులను అదుపులోకి తీసుకున్నాయి. నిందితుల నుంచి 26 మొబైల్ ఫోన్లు, 14 చెక్ బుక్స్, 2 పెన్ డ్రైవ్లు, 1 ల్యాప్టాప్తో పాటు 21 షెల్ కంపెనీల స్టాంపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. బాధితుల సొమ్మును దారి మళ్లించేందుకు నేరగాళ్లు ఏకంగా 350 బ్యాంకు ఖాతాలను వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఖాతాలకు దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 850 సైబర్ కేసులతో సంబంధం ఉందని, వీటి ద్వారా దాదాపు 150 కోట్ల మేర మోసాలు జరిగినట్లు గుర్తించారు. సో మనము ఈ ఆపరేషన్ ఆక్టోపస్ 2.0లో మనము ఈ బ్యాంక్ ఆఫీషియల్స్ ని మనం టార్గెట్ చేయాలి. వాళ్ళను మనము అరెస్ట్ చేసిన వేరే వాళ్ళు కూడా ఒక ఎగ్జాంపుల్ అవుతుంది, వేరే వాళ్ళు కూడా అలర్ట్ అవుతారని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు 32 మంది బ్యాంక్ ఆఫీషియల్స్ ని అరెస్ట్ చేశారు. చాలా మంది రకరకాల ప్రెషర్ పెట్టారు, మన వాళ్ళు తప్పలేదు అది ఇది అన్నారు, కానీ మనం ఎట్టి పరిస్థితి తగ్గలేదు. ముద్దాయిగా కోర్టు ముందు నిలబెట్టడం జరిగింది. దాదాపు 26 మొబైల్ ఫోన్స్, 14 చెక్ బుక్స్, షెల్ కంపెనీస్ ని ఏదో ఒక వంక పేరుతో కంపెనీస్ రిజిస్టర్ చేసి దానికి సంబంధించిన పేపర్స్, స్టాంప్స్, ల్యాప్టాప్స్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. సో ఈ ఒక బ్యాంక్ మేనేజర్స్, మ్యూల్ అకౌంట్ హోల్డర్స్, అకౌంట్ సప్లయర్స్ 350 సైబర్ క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయినట్లు తెలిసింది. దాదాపు 150 క్రోర్స్ దాకా చీటింగ్ జరిగింది ఈ అకౌంట్స్ వల్ల కూడా తెలిసింది. ముఖ్యంగా బాధితుల్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ట్రేడింగ్ ఫ్రాడ్స్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, డిజిటల్ అరెస్ట్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కరెంట్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసి కరెంట్ అకౌంట్స్ నుంచి బ్యాంక్ ఆఫీషియల్స్ ద్వారా ఈ మ్యూల్ అకౌంట్ ద్వారా వీళ్ళంతా విదేశానికి ఈ అమౌంట్ తరలిపోతుంది. సైబర్ నేరాల కట్టడిలో జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామని, చట్టాన్ని ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తి లేదని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. కొన్ని ప్రైవేటు బ్యాంకులు కేవైసీ నిబంధనలను తొంగలో తొక్కుతూ సరైన ధృవీకరణ పత్రాలు లేకుండానే ఖాతాలు తెరవడానికి అనుమతించడం వల్లే మ్యూల్ ఖాతాలు పుట్టుకొస్తున్నాయని తెలిపారు. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం నేరగాళ్లకు వరంగా మారుతోందని, ఇలాంటి ఉదంతాల్లో బాధ్యులైన వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. బాధితులకు సత్వర న్యాయం చేకూర్చడమే లక్ష్యంగా దర్యాప్తును ముమ్మరం చేశామని, నేర ముఠాల్లోని కీలక వ్యక్తులను పట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ కొనసాగుతోందని వివరించారు. నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, అధిక లాభాల పేరుతో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మకూడదని పోలీసులు కోరారు.
షేర్ మార్కెట్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెట్టే ముందు సదరు సంస్థలకు సెబీ గుర్తింపు ఉందో లేదో సరిచూసుకోవాలని సూచించారు. ఒక టూల్ మ్యూల్ అకౌంట్, ఇది ఒక వ్యక్తి పేరు మీద దాన్ని ఓపెన్ చేసి లేదా ఒక కంపెనీ పేరు మీద ఓపెన్ చేసి దాని ఆపరేషన్ వేరే వ్యక్తికి ఇవ్వటం జరుగుతుంది. అలాంటి వాటిని మ్యూల్ అకౌంట్స్ అంటాము. ఈ ఫ్రాడ్స్టర్స్ ఈ మ్యూల్ అకౌంట్స్ ని సంపాదించి వాటి ద్వారా ఈ ఫ్రాడ్ అమౌంట్ ని ఒక అకౌంట్ నుండి ఇంకో అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏంటంటే, మీ బ్యాంక్ అకౌంట్ లో ఆపరేషన్ వేరే వ్యక్తులకు ఇవ్వకండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరు మభ్య పెట్టినా, మీకు ఆ డబ్బులు ఆశ చూపించినా కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వద్దు. అది క్రైమ్ లో ఇన్వాల్వ్ అయితే మీరు కూడా లీగల్ యాక్షన్ కి బదులు అవుతారు. కాబట్టి ఈ మ్యూల్ అకౌంట్ ని అరికట్టే క్రమంలో మీరు కూడా పోలీసులకి, సమాజానికి మీ వంతు కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబరుకు ఫిర్యాదు చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో నమోదు చేయాలని పోలీసులు కోరారు.